శ్రీ పాలెం శ్రీకాంత్ రెడ్డి, సన్ ఆఫ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ శ్రీ పిసి రెడ్డి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయ్యి ఫోర్సాఫ్ట్ కంపెనీని స్థాపించి చాలా మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. శ్రీ పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు సమాజ సేవ చేద్దామనే ఉద్దేశంతో జస్టిస్ పిసి రెడ్డి ట్రస్టుని స్థాపించి విద్యార్థులకు ఉచితంగా ఐటీ విద్యను మరియు స్కాలర్షిప్ను అందిస్తున్నారు. అంతటితో ఆగకుండా శ్రీకాంత్ రెడ్డి గారు తన సేవా పరిధిని పెంచాలనే ఉద్దేశంతో టీఎస్ఎన్బి టీడీపీ ప్రొఫెషనల్ సెల్ కి ప్రెసిడెంట్ అయ్యి రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న యువతను సరైన మార్గంలో నడిపించడానికై, యువతకు దిశానిర్దేశం కల్పించడానికై యువపథం అనే కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నారు. లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. నీ లైఫే దేశానికి లైఫ్, నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. మీకందరికి తెలుసు, మన రాష్ట్ర జనాభా 8 కోట్లు, మన దేశ జనాభా 120 కోట్లు. మన దేశానికంటే జనాభా ఎక్కువ ఉన్న దేశం ప్రపంచంలో ఒకటి. వెరీ గుడ్. మన దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో అతి ఎక్కువ సంఖ్యలో జనాభా ఉండే ఏజ్ గ్రూప్ వచ్చి 23-24. అంటే యువత ఎక్కువగా ఉన్నారు మన దేశంలో. మన రాష్ట్రంలో 8 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది నిజమైన యువత అంటే 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉండే వాళ్ళు 25% ఉన్నారు. అదేవిధంగా మన దేశంలో కూడా 25% ఉన్నారు. కాబట్టి మన దేశంలో యువత సంఖ్య 35 కోట్లు. ఆ లెక్కన తీసుకుంటే, యువతనే ఒక శక్తిగా తీసుకుంటే, యువశక్తిగా తీసుకుంటే ప్రపంచంలో అగ్రస్థానంలో యువశక్తి ఉండే దేశం భారతదేశం. ఇప్పుడు ఎవరన్నా దుబాయ్లోనో, సౌదీ అరేబియాలోనో, కువైట్లోనో, సౌత్ ఆఫ్రికాలోనో, ఆస్ట్రేలియాలోనో పుట్టుంటే అక్కడ సహజ వనరులు విపరీతంగా ఉన్నాయి. బొగ్గు గనులున్నాయి, గోల్డ్ ఉంది, పెట్రోల్ ఉంది, ఆయిల్ ఉంది. ఎవడో వస్తాడు, తవ్వుకొని పోతాడు, పోయేటప్పుడు టేబుల్ మీద డబ్బులు పాడేసిపోతాడు. కాబట్టి అక్కడ వాడు సోమారైనా, వాడు పని చేయకపోయినా, ఏమీ చేయకపోయినా పుట్టుకతో అక్కడ పుట్టాడు కాబట్టి వాడికి జీవితం సాఫీగా గడిచిపోతుంది. మన దేశంలో ఆ పరిస్థితి లేదు. మీరు నిజ జీవితంలోకి వెళ్ళినప్పుడు, బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మీకు ఉద్యోగాలు ఉండాలా, ప్రొఫెషన్స్ ఉండాలా, కెరియర్స్ ఉండాలా. ఒక్కసారి ఆలోచించండి, మీరందరూ భవిష్యత్తులో బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మీకు అయ్యే ఉద్యోగాలు, ప్రొఫెషన్స్, కెరియర్స్ ఇవన్నీ లేకుంటే మీరు కూడా సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి, మీ ఇంటికి భారంగా మారితే మీకు అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలంటే 2 రకాల రిస్క్స్ ఉన్నాయి. ఒకటి ఎకనామిక్ రిస్క్, ఆర్థిక సంక్షోభం. ముసలోళ్ళకి పర్వాలేదు, ఇవ్వాలి పెన్షన్లు. మీకు పెన్షన్లు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాను డబ్బులు, అది ఆర్థికంగా ఒక రిస్క్. రెండవది సోషియో పొలిటికల్ రిస్క్. చదువు సంధ్యలు లేనివాడు పర్వాలేదు, వెళ్ళి లేబర్ చేసుకుంటాడు. కానీ మీకు అందరికీ డిగ్రీలు, డిప్లొమాలు ఉండి ఎడ్యుకేటెడ్, అన్ఎంప్లాయిడ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్. ఎందుకంటే మీ మీద ఎందరికో కోరికలు ఉంటాయి, మీకు ఆశలు ఉంటాయి జీవితం మీద. అవేవి తీరకుండా మీరు నిరుద్యోగులుగా మిగిలిపోతే, ఏ భవిష్యత్తు లేకుండా పోతే, మీరు సమాజానికి భారంగా మారితే, అప్పుడు మీలో ఎడ్యుకేషన్ ఉండి, అన్ఎంప్లాయ్మెంట్ ఉండి, ఫ్రస్ట్రేషన్ పెరిగితే ఈజిప్ట్ తరహా, మొరక్కో తరహా విప్లవాలు కూడా రావచ్చు. అందుకని మీ అందరికీ మీ ఇష్యూస్ గురించి చర్చలు జరగాలి. మీ సమస్యలు ఏంటి, వాటి పరిష్కారాలు ఏంటి, వీటి మీద చర్చలు జరగాలి. ఇందాక సోదరు నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు, మేము ఇక్కడికి మీకేదో స్పీచ్ ఇచ్చేదానికి రాలేదు, నేను మీకు ఏ సందేశం ఇచ్చేదానికి రాలేదు. మీతోటి ఇక్కడ చర్చలు జరిపించాలి. మీ సమస్యలు, వాటికి ఏంటి పరిష్కారాలు, వాటి చర్చలు జరిగిన తర్వాత వాటికి ఒక షార్ప్ ఫోకస్ తీసుకొని రావాలి. మీడియాలోనే కాదు, పార్టీలోనే కాదు, ప్రభుత్వాల్లో కూడా తీసుకొని రాజ్యాంగ సంస్థల్లో కూడా ఒక షార్ప్ ఫోకస్ తీసుకొని రావాలా. ఏ విధంగా మీరు మీ భవిష్యత్తుని మీ కంట్రోల్లోకి తీసుకుంటారో, మీ ఫ్యూచర్ని మీ కంట్రోల్లోకి తీసుకుంటారో, దాని మీద చర్చలు జరిపించడానికి మీ దగ్గరికి తీసుకొచ్చిన కార్యక్రమం యువపథం. మనం నేడు ఈ యొక్క యువపథ కార్యక్రమంలో అందరము కూడా ఈ విధంగా ఒక యూనిటీగా వచ్చి
సమావేశమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైతే మనం అందరం ఒకే పదంగా ఉండి ఒకే విధంగా ఒకే ఆలోచన శైలితో ముందుకు కదులుతామో అప్పుడు మాత్రమే మన యువతకు ఉన్నటువంటి అంబిషన్స్ అన్ని, అదేవిధంగా ప్రస్తుత కాల పరిస్థితుల ఆధారంగా మన సమాజంలో కూడా యువత శైలి చాలా మారాలి. అదేవిధంగా ఈ యొక్క యువ పథం కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళము కూడా పాత్రలమయ్యి మన యొక్క భావోద్వేగాలన్నింటినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా రాజకీయాలపైన ఆధారపడితే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ప్రజాసేవ చేస్తూనే ఉండాలి. ప్రజాసేవే కర్తవ్యమే దైవమానసికంగా ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి లీడర్. అటువంటి రాజకీయవేత్తలు మన సమాజంలోకి రావాలి. అదేవిధంగా నేటి సమాజంలో మన యువతకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. యువత ఎంత కష్టపడితే దేశ భవిష్యత్తు కూడా అంత పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అవినీతి రాజ్యాల పోయి ధర్మబద్ధమైనటువంటి రాజ్యాంగ పరిపాలన రావాలి. అదేవిధంగా ఎప్పుడైతే మనకు రాజ్యాంగ పరిపాలన వస్తుందో ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాజ్యాంగ పరిపాలన జరుగుతున్నప్పుడు ఎటువంటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా లంచం తీసుకునేటువంటి అవకాశం ఉండదు. ఎప్పుడైతే లంచం తీసుకోకుండా ఉంటారో ఆటోమేటిక్గా అప్పుడు ఉద్యోగ అవకాశాలు 100%లో 10% మెరుగ్గా ఉంటాయి. కాబట్టి ఆ ఆలోచన సరళిలో నేను ఆ విధంగా చెప్పానండి. లంచం తీసుకుంటున్నారు అంటున్నారు కదా, లంచం తీసుకోవడం వల్ల మనకిప్పుడు ఎగ్జాంపుల్గా వచ్చేసి వీ నీడ్ ఏ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి మనకి స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి. సో నా దగ్గర డబ్బులు లేవు, సో నేను ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోలేను. అలాని ఉద్యోగం ఎలా తెచ్చుకోకుండా ఉంటాను నేను? అలా కాదండి. ఇప్పుడు మనము ఒక ప్రతిభావంతుడు ఉంటాడు, ఆ ప్రతిభావంతుడు పక్కనే మామూలు వ్యక్తి కూడా ఉంటాడు. అతనికి కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బట్ ప్రతిభావంతుడు నార్మల్ గా ఉంటాడు. ఆ ప్రతిభావంతుడు లంచం కట్టుకునే స్థితిలో ఉన్నాడు. ఇతను లంచం కట్టుకున్నట్టు అతనికి జాబ్స్ వస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఆ ప్రతిభావంతులు మాత్రమే పైకి వచ్చేటువంటి విధంగా చెప్పాను. నీకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే లంచం ఇస్తేనే వస్తుంది అని చెప్పాడు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే మీ గ్రూప్స్ ఇవన్నీ కూడా మనకి నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్స్ పెట్టే ఇస్తున్నారు కదా, మరి అవన్నీ ఎలాగా? బట్ నేను చెప్పేది అన్నిటి మీద కాదండి, అన్ని రంగాల్లో ఆ విధంగా ఉండదు. కొన్ని రంగాల్లో మాత్రమే ఈ విధంగా లంచం మీద ఆధారపడి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాను. ప్రతి సంవత్సరం యువత అంటే మీలాంటి వాళ్ళు, కొత్తగా వర్క్ ఫోర్స్ లోకి వస్తున్న వాళ్ళు, అంటే ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు, వెనకున్న వాళ్ళు ఉన్నారు. మనం కొత్తగా వర్క్ ఫోర్స్ లోకి వస్తున్న వాళ్ళం. ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో 15 లక్షలు, 15 లక్షల్లో 6 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. 9 లక్షల మందికి ఉద్యోగాలు దొరకడంలే. ఆ 9లో సుమారు సగం మంది అంటే 4 లక్షల మంది డిగ్రీ, డిప్లొమా, కనీసం ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు. ఈ విధంగా తీసుకుంటే 4 లక్షల మంది ఉంటారు. వాళ్లకు ఉద్యోగాలు రావట్లేదు. 15 లక్షల మంది వస్తే 6 లక్షలకు వస్తున్నాయి, 9 లక్షలకు రావట్లే. ఆ 9 లక్షల్లో 4 లక్షల మంది డిగ్రీ, డిప్లొమా, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. నాయకులు ప్రజల సమస్యలు తీరుస్తున్నారని మీరు చెప్పారు కదా, మళ్ళీ మన దేశంలో పేదరికం ఎందుకండి ఇంకా ఎక్కువగా ఉంది? నాయకులు ప్రజా సమస్యలు తీర్చే వాళ్ళు ఉన్నారు, తీర్చని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఖచ్చితంగా అందరూ తీరుస్తున్నారు అని చెప్పలేదండి. కాబట్టి రాజ్యాంగ పరిపాలన చేసేటప్పుడు మాత్రమే సౌభాగ్యవతిగా ఉంటుందని చెప్పేసి చెప్పాను. తీర్చని వాళ్ళు ఉన్నారన్నారు కదా, అలాంటి వాళ్ళను రాజకీయ తొలగించవచ్చు కదా. తీర్చలేని వాళ్లను రాజకీయాల్లోంచి తీసేసేయకూడదా అంటాడు. అది ఒక నా చేతుల్లో లేనిది, మీ చేతుల్లో లేనిది. అందరం కలిసి ఎప్పుడైతే మనం న్యాయబద్ధంగా మనం ముందుకు కదులుతామో, మనం వేసేటువంటి ఓటు కూడా న్యాయబద్ధంగా ఉంటుందో అప్పుడు మాత్రమే అటువంటి పరిమాణం వస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాను. మనం వేసే ఓటు న్యాయబద్ధంగా ఉన్నప్పుడు మార్పు వస్తుంది అంటాడు. అంటే మనం ఓటు న్యాయబద్ధంగా వేయడం లేదు అంటున్నాడు. మొన్న మాజీ సుప్రీంకోర్టు జడ్జ్ కడ్జు అన్నాడు, మన దేశంలో 90% ఓటర్లు మూర్ఖులు అన్నాడు. వాళ్ళని మార్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది, చదువుకున్న వాళ్ళు, యువత అన్నాడు. ఇంత చక్కగా మాట్లాడి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చాడు శివరాం శర్మ. ఆయనకు యువపదం వేదిక మీద మాట్లాడినందుకు సర్టిఫికేట్ ఇస్తున్నాను.